హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వినాయక చవితి వస్తుంది కదా, అందుకని వినాయకుడిని ప్రిపేర్ చేయడానికి ఇంకా నా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. వినాయకుడు మంచిగా రావాలని ఆ గణనాథుని ప్రార్థిస్తున్నాను. ఈసారి కొంచెం పెద్దగా వినాయకుడిని ప్లాన్ చేస్తున్నాను, అందుకని దానికి సపోర్టింగ్గా ఉండాలని చెప్పేసి నేను ఇలా ఒక ఐరన్ రాడ్ని వుడ్కి సెట్ చేశాను. ఆ క్లే అనేది సపరేట్ కాకుండా వినాయకుడికి నీట్గా స్టిఫ్గా ఉండాలని చెప్పేసి ఇలా ఒక పురుకోసకి టై చేస్తున్నాను ఆ రాడ్ చుట్టూ. మా వాళ్ళైతే పెద్ద వినాయకుడు ఎందుకు చిన్నగా చేయొచ్చు అన్నారు, బట్ లేదు, నేనైతే ఖచ్చితంగా పెద్దగానే చేయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. ఎలా వస్తుందని చెప్పి నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఏదో తెలియని కాన్ఫిడెన్సే ఉంది మంచిగా వస్తుందని, అందుకే ఇలా ట్రై చేస్తున్నాను. నేనైతే వినాయకుడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగానే క్లేని ప్రిపేర్ చేసుకున్నాను. ఈ క్లే అని ఎలా ప్రిపేర్ చేసుకున్నానో కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, కావాలంటే చూడండి. అండ్ ఒకవేళ మీరైతే క్లే చేసుకోవడానికి కుదరకపోతే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఎంతైనా మన చేతులతో చేసిన వినాయకుడికి పూజ చేస్తే వచ్చే సాటిస్ఫాక్షనే వేరు కదండి. అందుకనేసి నేను నా చేతులతో చేసిన వినాయకుడికి పూజ చేద్దామని చెప్పి ఇలా ప్లాన్ చేస్తున్నాను. ఎలా వస్తుందో అని చూస్తాలి. నేనైతే వినాయకుడిని తయారు చేయడానికి ఇంకా బేస్ అనేది పెడుతున్నాను, ఎందుకంటే ఈ బేసే సపోర్ట్ మంచిగా ఉంటుందని. అంటే అది కాక అది రాడ్ అనేది మరీ కొంచెం పెద్దగా ఉందేమని డౌట్ వచ్చేసి నేను ఇలా బేస్ సెట్ చేసుకుంటున్నాను. బేస్ ఉంటే ఎంతైనా మంచిది కదా అని చెప్పి ఈ బేస్ని మొత్తం నీట్గా నేను ఫినిషింగ్ ఇచ్చుకున్నాను. మళ్ళీ తర్వాత కుదురుతుందో లేదో అని చెప్పేసి వినాయకుడు చేశాక ఇంకా వినాయకుడిని చేయడం స్టార్ట్ చేసేద్దామా. వినాయకుడికి కాళ్ళ కోసం ఇలా నేను 2 ఓవెల్ షేప్లో చేసుకున్నాను. అండ్ ఇదైతే స్టమక్గా నేను ఇలా పెట్టుకుంటున్నాను. ఇదైతే పైన కొంచెం ముండంలాగా వస్తుంది. దీన్ని మొత్తం నేను అటాచ్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా క్లే తీసుకునేసి, మళ్ళీ ఊడిపోతుంది అని చెప్పేసి బ్యాక్ సైడ్ అండ్ అంతా ఫినిష్ చేశాను. మా అక్కని వీడియో తీయమంటే వీడియోనే తీయకుండా వెళ్ళిపోయింది. ఇంకా నేనైతే ఇంకా చేస్తూనే ఉన్నాను, అందుకే చాలా పార్ట్స్ మిస్ అయిపోయాయి. ఇంకా ఫేస్కి వచ్చేసేసింది వీడియో మాత్రము. ఇలా మొత్తం ఫైనల్గా మా వినాయకుడు ఇలా వచ్చాడు. మా వినాయకుడు ఎలా వచ్చాడో కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా ఇలాగే చేసుకుంటుంటే ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. నాకైతే వినాయకుని చేయడానికి ఆల్మోస్ట్ 6 అవర్స్ పట్టింది. మార్నింగ్ 3 అయింది, అందుకే నేనైతే ఇంకేం ఫినిషింగ్ ఇవ్వలేదు. ఇలా ఫైనల్ అవుట్పుట్ చూడండి. మా ఇంట్లో పూజ చేస్తున్నాం నేను చేసిన వినాయకుడికి. మా డాడీ వినాయకుడికి పూజ చేస్తుంటే ఇక్కడ మా పాప చూడండి ఏం చక్క మా డాడీ కాపీ కొడుతుంది, పూలన్నీ తీసి దేవుని కాడ వేస్తున్నట్టు చేస్తుంది. మా వినాయకుడిని నిమజ్జనం చేయడానికి మేమైతే ఇంకా ఇక్కడికి వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కూడా వినాయకుడిని చేసుకుని ఉంటే ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. అండ్ మా వినాయకుడు ఎలా వచ్చాడో కామెంట్ చేయండి. థ్యాంక్